నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం గంగపట్నం గ్రామంలో శ్రీ చాముండి అమ్మవారి గుడి ఆలయ ప్రాంతంలో ఒక దాత ప్రమేయంతో 1,50,00,000 అన్నదాన సత్రం బొద్దుకూరు సుధాకర్ అనే వ్యక్తి ద్వారా నిర్మాణం పనులు చేపడుతూ వస్తూ ఉన్నారు. కానీ గిట్టని వాళ్లు ఇదే అదునుగా భావించి కొంతమంది గ్రామస్తులు 1.5 సంవత్సరం నుంచి అన్నదాన సత్రం నిర్మాణం దగ్గర చెత్త పోస్తూ ఉండేవారు. శ్రీ చాముండి అమ్మవారి గుడి ఈవోకు పలుమార్లు తెలియచేసినా గానీ నిర్లక్ష్యంగా వ్యవహరించేవారు. గత సోమవారం నాడు అన్నదాన సత్రం దగ్గర పనిచేయడానికి కూలీలు వచ్చి ఉండగా ఇసుక పైన అమ్మవారి గుడి దగ్గర తినివేసిన పేపర్ ప్లేట్లను ఇసుకలో పోసున్నారు. గుడి అధికారులకు తెలియచేశాము. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆ బాధ ఎలా ఉంటుందో తెలియచేయటమే దానికోసమే ఆకులను తీసుకువెళ్లి ఈవో ఆఫీస్ ముందు పోసాము. బద్దుకూరు సుధాకర్ అనే వ్యక్తి నేనే నిరసన తెలిపాను. కానీ మరో ఉద్దేశం ఏమీ లేదని ఈ రోజు మీడియా ముఖంగా తెలియచేశారు. వారమైనా గానీ ఈవో ఆఫీస్కి ఎందుకు రావట్లేదు? గొడవలు జరుగుతుంటే మీరు ఏం చేస్తున్నారు? ఇవన్నీ మీరే చేస్తున్నారా అని బొద్దుకూరు సుధాకర్ వాపోతున్నారు. ఒక వ్యక్తి యూట్యూబ్ ఛానల్ అడ్డం పెట్టుకుని దందాలు చేస్తూ ఉన్నారని, శ్రీ చాముండి అమ్మవారి ఆలయం ప్రాంగణంలో సీసీ కెమెరాల ఫుటేజీలను దొంగిలించాడని బొద్దుకూరు సుధాకర్ వాపోతున్నారు. ఎవరు పర్మిషన్తో సీసీ కెమెరాల వీడియోలను రిలీజ్ చేశారు? గుడి ఈవో సమాధానం చెప్పాలని గంగపట్నం గ్రామస్తులు అడుగుతూ ఉన్నారు. ఈవో స్పందించకపోతే కఠిన చర్యలు తప్పవని గ్రామస్తులు చెప్తున్నారు. ఊరిలో సమస్యలను రాజకీయాలు చేయొద్దని, తప్పు చేసే వాళ్లు తప్పించుకోలేరని, అమ్మవారే చూసుకుంటారని గ్రామస్తులు తెలియజేశారు. కార్యక్రమం దేవస్థానం గురించి ఏదో 2 మాటలు మాట్లాడాలని వచ్చాము. నేను ఒక దాతను తీసుకొచ్చాడికి 1,50,00,000 పెట్టి ఇది అన్నదాన సత్రం కడుతున్నాడు. వాడు అబ్బాయి పాపం అదే కాంట్రాక్ట్కి ఇస్తానంటే వద్దు, నాకు కొంచెం దైవభక్తి ఎక్కువ, నేను దగ్గరుండి కట్టిస్తానని చెప్పి చేస్తే మట్టి దోలుతుంటే కొంచెం ఇబ్బంది పెట్టారు. ఇలా అది కట్టడానికి లేదు, ఇష్టం లేదో ఏందో దేవస్థానం వాళ్ళకి తెలియదు. ఊళ్ళో వచ్చాడ దాన్ని అడిగిచ్చినా పట్టించుకోరు. తర్వాత అప్పటి నుంచి పని చేస్తామంటే ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం పైనుంచి కడుతున్నాం. 1.5 సంవత్సరం నుంచి మేము అక్కడ సిమెంట్ కలుపుతుంటే చెత్త పోస్తారు. సరే అవన్నీ మామూలుగా వాడు తెలియకపోస్తారని చెప్పి అనుకున్నాం. పోయిన సోమవారం కానైతే మేము ఉదయం నిద్రలేసి పని వాడిని తీసుకొచ్చి లోపల ఇసుక మంది పోస్తున్నారు. ఉదయం 7 నుంచి 11 దాకా తిరిగా వాడు చుట్టూరు, జవాబులే. అంతకుముందు ఈవోకి చెప్తా ఉన్నా, ఈ 1వ సంవత్సరం ఈవో చెప్తానే ఉండా, అయ్యా చెత్త ఎత్తిస్తారు, చెత్త బాస్ చెప్పంటే ఒకసారి ఎత్తిస్తాడు, ఇంకోసారి నేను చెప్తాను అంటాడు, పోతా ఉంది. మొన్న కావాలని తొగుకు పిలిచేదానికి పోయించి తర్వాత నేను ఈవోకి ఫోన్ చేశాను, ఇక్కడ స్టాఫ్కి అందరూ చెప్పాను, జవాబు కూడా లేదు. సరే నేను నిరసన తెలిపేదానిగా పని వాళ్ళు ఉంటే అది టకార్లు తీసుకొచ్చి నేను అక్కడ ఒకటి ముసల్లి నేను వాళ్ళ అమ్మాయికి చెప్పి, అమ్మ మీరు ఈ ఫోటో కొట్టి ఈవో పెట్టండి నేను దాన్ని చెప్పానండి. రేపటికి వారం అవుతుంది. ఈ రోజుకి ఈవో జవాబులే. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఈవో కూడా దేవస్థానం కాడికి కూడా రాలేదు. ఇంత గలబా చేసి ఇంత ఈ సోషల్ మీడియాలో పెట్టి ఇన్ని చేసినా కానీ అసలు పట్టుకోవడంలే. ఈ మీడియా ముఖంగా చెప్తున్నాను కమిషనర్ గారికి కానీ, మన దేవాదాయ మినిస్టర్, మన స్థానికుడు, మన జిల్లావాసి కాబట్టి ఆయన కూడా చెప్తుందా, ఈ దేవస్థానాల్లో ఈ దోపిడీ గిపిడి ఇంతేనా? ఇక్కడ ఎంతమంది స్టాఫ్ ఉన్నారు? దానికి సరిపోయినంత ఉండారా? ఒక ఎమ్మెల్యే వచ్చి మొహమాటానికి ఒకరిని పెట్టిపోతుంది, ఇంకొక చైర్మన్ వచ్చి ఆయన పెట్టిపోతున్నాడు. వాడు ఫోన్లు ఆడుకుంటా చిమ్మించుకునేది గెత్తు కూడా లేకుండా చూస్తున్నారు. ఒకడు యూట్యూబ్ ఛానల్ అంటే నాకు గౌరవం ఉంది అందరి మీద. ఒక పనికి మానేదో మా ఊళ్ళో ఒక ఉండడు. వాడికి చెత్త అంటే ఏందో, ఆడ నిరసన తెలపడం అంటే ఏందో కూడా తెలియదు వాడికి. వాడు యూట్యూబ్ ఛానల్లో ఒక లీడర్ అంట ఆయన. దానికి వాడు దాన్ని తీసుకొచ్చి ఈ సీసీ ఫుటేజీలు వాడికి ఎవరిచ్చారు? దౌర్జన్యంగా వాళ్ళ ఆడపిల్లకాయల మీద పోయి తీసుకొని చేశారంట. ఇప్పటికైనా ఈవో వచ్చి వాడి మీద కేసు పెట్టి పూర్తి సీసీ ఫుటేజీలు ఎవరు ఇచ్చారో కనుక్కుంటాడా, లేదంటే మేము కోర్టుకు పొమ్మంటాడా? నేను ఎస్పీ గారి దగ్గరికి పోయి ఇద్దాం అనుకుంటున్నాం. ఆయనకు 5 రోజులు 6 రోజులు టైం ఇస్తాము. దీనికైనా ఏం చెప్పకపోతే మళ్ళీ మేము ఎస్పీ కాడ పోతున్నాం. వీలైతే కోర్టుకు కూడా పోయి వాడి మీద తెలుసుకోవాలన్నాము. వాడికి చెప్తుండా, రే దేవుడికి టెంకాయ కొట్టారు, నువ్వు మగోడో కానీ అయితే ₹1,00,000 ఇచ్చి అమ్మని చెయ్యి. నువ్వు పల్లిపోవడం దేవుడు పోతుంటే ఆడ దేవుడు నా పెదాన్ని చూసావు, వాళ్ళు ఏదో పిల్లకాయ లేదు అక్కడ అన్నారని. నువ్వు ఏ రోజు దేవుడికి టెంకాయ కొట్టినా ఉంటారు నువ్వు అసలు ఏమనుకుంటున్నావురా? నీ ఊరేది, నీ వ్యవహారం ఏంది, నీ దోపిడీ ఏంది, నీ కథ ఏందని కొడుముద్దులు అమ్ముకునే దాన్ని కవరెత్తుకు లోపల పోయావు. నువ్వు కొడుముద్దులు పిల్లకాయలు లేని వాళ్ళు బెడ్డాన్ని పోతుంటే కవరెత్తుకొని కొడుముద్దులు అమ్ముకోవడానికి పోయి నాన్న ఆ వీడియో మీకు రిలీజ్ చేస్తా. ఏరియా దామోదిగా ఇంకో రిపోర్టర్ దేవుడు ఉంది, దాన్ని కూడా మీకు రిలీజ్ చేస్తాను. కౌరెత్త పోయి కొడుముద్దులు అమ్ముకునే దానికి అయ్యర్ల మీదకి లోపల పోయి అమ్మలక్కలు తిట్టి గందరగోళం చేశాడు. ఆ రోజు వీడు ఒక భక్తుడు, ఈడిచ్చి ఇక్కడ చేసేదానికి బాగలేదు అని చెప్పి మాట్లాడాడు. ఈడేదో
ఇక్కడ నుంచి 48 అడుగులు దారి ఊళ్ళోకి సినిమాన్ బండి కాడికి ఉంది. వీడు కయ్యి ఉంటే వీడు కైకి ఆక్రమించుకొని ఆడు 20 అడుగులు లేదు. వీడు దేవస్థానం అభిమానం అంటే వీడు అమ్మవారి అభిమానంట. ఆ అమ్మవారి పేరు పెట్టుకొని ఆ ఛానల్కి పెట్టుకొని నిలువు దోపిడీ చేస్తున్నాడు. ఈడ మగోడు నేను ఇక్కడ 20 లక్షలు పెట్టి రామాలయం కట్టించాను నేను. ఈ టంకాయ ఇచ్చుంటాడు. ఈడ 5 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది, 15 లక్షలు నా చేసి డబ్బులు వేస్తాను నేను కట్టా. ఎవరినైనా ఊళ్ళో చెప్పను ₹1 దండిన ఒక గుడి కట్టడానికి. 1,50 లక్షలు దీన్ని కడతాను. మా మీద వస్తాడు ఈడ. వీడికి ఎంత ధైర్యం వీడికి? వీడు 500 రూపాయలు కూలిగాడు. వీడు ఆడకు ఇస్తే ఆడ పోయి ఓడే చెప్తే 501 రూపాయలు ఇస్తే దాన్ని వదిలేసి దాన్ని చెప్తాడు వీడు. వీడికి మేము జవాబు చెప్పాలంట, నా మేము చర్య తీసుకోవాలంట. వీడికి నిరసన అంటే ఏదో తెలీదు, వీడికి చెత్తపోయడం అంటే ఏదో తెలీదు, వీడికి ఏమీ తెలీదు. వీడు ఈటీవీ లీటరు అదొకటి. తర్వాత అయితే నిన్న వైసీపీ నాయకులు వచ్చి ఏదో దీని మీద మీటింగ్ పెట్టాలని వచ్చాడు. ఆయన ఎవరో రూప్ కుమార్ రెడ్డి అంట. ఆయన ఊరు వదిలిపెట్టిపోయి ఎన్ని రోజులైందో తెలీదు. ఊళ్ళో వాళ్ళకి అందరికీ అగ్నోకేసి పంచాయతీ కూడా ఆయన అమ్మేసుకొని వాళ్ళు చేయలేక కూడా పంచాయతీ వేరే వాళ్ళకి అమ్మేసుకొని ఊరు వదిలిపెట్టిపోయిన ఆయన నిన్న ఉన్నట్టుండి అమ్మవారి మీద ఆయనకి పాపం భక్తి వచ్చేసింది. ఆయన కాడ షీలింగ్ ఆడిస్తే 11 లక్షలకి అమ్మేసుకొని ఆయన పెద్ద లీడరు. ఆయన వాడు రిజిస్టర్ కూడా చేయకుండా నాన్న తంట ఇంత భక్తుడు అమ్మవారికి ఇచ్చిపోకూడదు అంటే కలదన్న. ఆల్మోసుకునేదానికి కూరగాయలు దొరుకునేదానికి తర్వాత కాడి దెబ్బలు అయితే పట్టుకునేదానికి అప్పట్లో ఏర్పాటు చేసాము. అట్లండి మీరు అందరూ వెనక్కి సెంట్లు వేస్తే పొలం సీలింగ్ పొలం అయితే కొనుక్కొని దీన్ని చేస్తున్నాం. 110 అంకణాలు కట్టుబడి ఎన్ని. దీన్ని మేము ఇంత చేస్తుంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తాము నువ్వు చేయించలేవంటే నేను దగ్గరుండి నేను అమ్మవారికి భక్తున్నదా, నేను నాకు అమ్మవారికి ఇష్టం కదా, నేను నా పని రోజులు పెట్టుకొని నేను 1.5 సంవత్సరం నుంచి పని చేస్తున్నా. రేత్రి పొగులు చేస్తుంటా. రేత్రి ఇసుక వస్తుందంటే ఎడొచ్చుంటా, కంకర వస్తుందంటే రేత్రి లారీ వస్తుంటే ఎక్కడొచ్చుంటా. నాకేం అవసరం? వీళ్ళు ఒక దేవస్థానం వాడు నాకు సహకరించాల్సింది. చెత్తలు పోయించడం, ఇది చేయించడం, దానికి ఒక పనికి మానవాడు ఎద వచ్చామంటే దీన్ని వాడికి ఒప్పలేని తనంతో ఓడి దేవుడికి రూపాయి టకే కొట్టాడు. ఓడి ఇంత 1,50 లక్షలు పెట్టి కడతానికి ఇదంతా ఒప్పలేంతనం. ఇదంతా కొంతమంది ఊళ్ళో వాళ్ళకి ఆయన కూడా వచ్చిన కొంతమంది వాళ్ళు కూడా ఇది ఒప్పలేంతనంతో చేస్తున్నారు దీన్ని. లేకపోతే మేము సిమెంట్ కలుపుకుంటే తెల్లారి మధ్యాహ్నం ప్లేట్లు పోసింటారా? ఆదివారం నాడు తిన్నాయి, సోమవారం మేము పనికి వస్తే దాంట్లో పోస్తారు. ఎవరన్నా కడుపు కూడి తిన్నాడు కూడా పోస్తాడా? అప్పటికి మేము అన్ని తీసి పక్కన వేసుకొని మా పని మేము చేస్తున్నాం. ఆ శరత్ అని అబ్బాయి అయితే చూపించా, ఆ 10 ట్యాంక్ అయినా ఆయన చూపించా. మొత్తం శాపం చూశారు. 11 దాకా వాడు చుట్టూ దాన్ని ఎత్తించడానికి నా వల్ల కాల. గాలికి వెళ్తా ఉండే, చుట్టుపక్కల వెళ్తున్నాయి. లాస్ట్లో చూసి మీ ఈవో ఫోన్ చేయండి అని చెప్పి నేను తీసుకుని వాటికి పోసా. ఆ వాసన అనేది, ఆ ప్లేట్లు అనేది ఆయన ఎక్కడుంటుందో చూస్తాడో ఒకసారి ఇస్తారండి. ఈ రోజుకి రాలి ఆయన. దేవస్థానం ఎంత ఉందో, పై ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, దీనికి కమిషనర్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఆ స్టాఫ్ ఎంత కావాలో, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్లు ఆడుకుంటే ఎందుకు కూర్చుంటున్నారో జీతాలు యాడ్ చేస్తున్నారు. ఈ నెల జీతాలు లేవు, ఈ జీతాలు ఉంటారు. వాడు వచ్చే వారం పడి జీతాలు కావాలి. 5 మంది ఎక్కువ ఉన్నారు అక్కడ. దాని సంగతి కూడా కమిషనర్ చూసుకుంటారో లేదు, వారం వస్తాము. లేదంటే మేము కలెక్టర్కి ఇచ్చేసి కోర్టుకు కూడా బాగుంటున్నాం. సెంట్లు వేస్తే పొలం సీలింగ్ పొలం అయితే కొనుక్కొని దీన్ని చేస్తున్నాం. 110 అంకణాలు కట్టుబడి ఎన్ని. దీన్ని మేము ఇంత చేస్తుంటే ఎవరైనా కాంట్రాక్ట్ ఇస్తాము నువ్వు చేయించలేవంటే నేను దగ్గరుండి నేను అమ్మవారికి భక్తున్నదా, నేను నాకు అమ్మవారికి ఇష్టం కదా, నేను నా పని రోజులు పెట్టుకొని నేను 1.5 సంవత్సరం నుంచి పని చేస్తున్నా. రేత్రి పొగులు చేస్తుంటా. రేత్రి ఇసుక వస్తుందంటే ఎడొచ్చుంటా, కంకర వస్తుందంటే రేత్రి లారీ వస్తుంటే ఎక్కడొచ్చుంటా. నాకేం అవసరం? వీళ్ళు ఒక దేవస్థానం వాడు నాకు సహకరించాల్సింది. చెత్తలు పోయించడం, ఇది చేయించడం, దానికి ఒక పనికి మానవాడు ఎద వచ్చామంటే దీన్ని వాడికి ఒప్పలేని తనంతో ఓడి దేవుడికి రూపాయి టకే కొట్టాడు. ఓడి ఇంత 1,50 లక్షలు పెట్టి కడతానికి ఇదంతా ఒప్పలేంతనం. ఇదంతా కొంతమంది ఊళ్ళో వాళ్ళకి ఆయన కూడా వచ్చిన కొంతమంది వాళ్ళు కూడా ఇది ఒప్పలేంతనంతో చేస్తున్నారు దీన్ని. లేకపోతే మేము సిమెంట్ కలుపుకుంటే తెల్లారి మధ్యాహ్నం ప్లేట్లు పోసింటారా? ఆదివారం నాడు తిన్నాయి, సోమవారం మేము పనికి వస్తే దాంట్లో పోస్తారు. ఎవరన్నా కడుపు కూడి తిన్నాడు కూడా పోస్తాడా? అప్పటికి మేము అన్ని తీసి పక్కన వేసుకొని మా పని మేము చేస్తున్నాం. ఆ శరత్ అని అబ్బాయి అయితే చూపించా, ఆ 10 ట్యాంక్ అయినా ఆయన చూపించా. మొత్తం శాపం చూశారు. 11 దాకా వాడు చుట్టూ దాన్ని ఎత్తించడానికి నా వల్ల కాల.
గాలికి వెళ్తా ఉండే చుట్టుపక్కల వెళ్తున్నాయి. లాస్ట్లో చూసి మీ ఈవో ఫోన్ చేయండి అని చెప్పి నేను తీసుకుని ఒకటి ముందు పోసా. ఆ వాసన అనేది ఆ ప్లేట్లు అనేది ఆయన ఎట్లుంటుందో చూస్తాడో ఒకసారి చూస్తారండి. ఈ రోజుకి రాలి ఆయన దేవస్థానం ఎంత ఉందో, పై ఆఫీసర్లు ఏం చేస్తున్నారో, దీనికి కమిషనర్ చేస్తున్నారు, అసలు ఏం చేస్తున్నారు, ఆ స్టాఫ్ ఎంత కావాలో, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ ఫోన్లు ఆడుకుంటూ ఎందుకు కూర్చుంటున్నారు, జీతాలు యాడ్ చేస్తున్నారు. ఈ నెల జీతాలు లేవు, ఈ జీతాలు లేవు అంటారు. వాడు వచ్చే వారం పడి జీతాలు కావాలి, 5 మంది ఎక్కువ ఉన్నారు అక్కడ. దాని సంగతి కూడా కమిషనర్ చూసుకుంటారో లేదు, వారం చూస్తాము, లేదంటే మేము కలెక్టర్కి ఇచ్చేసి కోర్టుకు కూడా బాగుంటున్నాం.